RTI Live News. Ask for right. ఆసియాలోని అతి పెద్దదైన మేడారం జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. సమ్మక్క సారలమ్మ జాతరకు 21న ప్రారంభం కానుండగా అంతకుముందే భక్తులు భారీగా తరలివచ్చి ముందస్తు మొక్కులు తీర్చుకుంటున్నారు. మేడారం జాతరపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సన్నీ అందిస్తారు. గిరిజన కుంభమేళాగా పిలువబడే మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ఘట్టమైతే మరికొన్ని రోజుల్లో ప్రారంభమవుతున్న నేపథ్యంలో భక్తులైతే ఆదివారం కావడం పెద్ద ఎత్తున తరలి నెలకొన్నాయి. ఏదైతే ఇటు 4 రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్న నేపథ్యంలో మేడారం మొత్తం హోరెత్తుతుంది అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రధానంగా మనం చూసుకుంటే మాత్రం ఈరోజు ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున అయితే భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో డీటెయిల్స్ లో పోలీసులు కావచ్చు, లేకపోతే ఇతర సిబ్బంది కావచ్చు, వీళ్ళందరూ కూడా పర్యవేక్షణలో అయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు అయితే జరగకుండా అయితే ఇక్కడ మాత్రం క్లియర్ గా కూడా మనకు కనిపిస్తుంది. మాత్రం ఈరోజు ముఖ్యంగా ఆదివారం కావడంతో అయితే భక్తులు అయితే పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళ మాటలు వినిపించుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా అనిపిస్తుంది మేడారం రావడం? ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కానీ మాకు ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. మా వాళ్ళని కొంచెం ఇన్సల్టింగ్ గా మాట్లాడడం జరిగింది అక్కడ గద్దె పైన. దానికి మాత్రం కొంచెం అక్కడ ఉన్న వాళ్ళు అసభ్యకరంగా మాట్లాడడం మాకు కొంచెం నచ్చలేదు, కానీ మిగతా అంతా బాగుంది. ఇది ఇక్కడ చూసుకోవచ్చు, భక్తులు అయితే పెద్ద తరలిస్తున్న పరిస్థితి కూడా ఉంది. చెప్పండి, మేడారం రావడం మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది, మంచిగా అనిపించింది అండి. కాకపోతే కొద్దిగా కరెక్ట్ గా వర్తించలేదు కాబట్టి కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు, జనాలు దుబ్బుకుంటున్నారు కాబట్టి చాలా ప్రాబ్లం అనిపించింది. అంతా బాగుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి ఏదైతే మనం చూసుకోవచ్చు. మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెలకైతే మరికొన్ని రోజులు ఉన్న నేపథ్యంలో ముందస్తు మొక్కులు చెల్లించుకోవడానికి అయితే భక్తులు అయితే పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి కూడా ఉంది, మనం చూసుకోవచ్చు. చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది మేడారం? చాలా ఫస్ట్ టైం వచ్చాము మేము, చాలా థ్రిల్ గా ఉంది, చాలా మోటివేట్ అంటే మాకు భక్తి అనేది ఎక్కువ అయిపోతుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఆ భక్తులు అయితే పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి. మనతో పాటు మేడారం చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే నేను ఫస్ట్ టైం వస్తున్నాను. నాకు ఎటువంటి దీని గురించి పెద్ద తెలియదు, మా వాళ్ళు చెప్పిన తర్వాత కరెక్ట్ గా ఐడియా వచ్చింది. సో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రావాలని అనుకుంటున్నాం. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. భక్తులు అయితే మరికొన్ని రోజుల్లోనే మేడారం మొదలవుతున్న నేపథ్యంలో భక్తులు అయితే పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్ తో సన్నీ, RTI న్యూస్, వరంగల్.